అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ సీనియర్ ఎమ్మెల్యే బిజినెస్ మ్యాన్ నుండి టర్న్ అయిన పొలిటీషియన్. అయితే పార్టీ గాలి లేదంటే ప్రత్యర్థి బలహీనత మీద ఆధారపడి గెలుస్తున్నారు. తన బలం కంటే స్థాన బలం పుణ్యాన మరోసారి అధ్యక్ష అనే భాగ్యం దక్కింది. ఎన్నికల తర్వాత అటు కూటమి పార్టీలకు ఇటు ఓట్లేసిన జనానికి చిక్కడు దొరకడు అన్నట్టుగా మారిపోయారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం చోడవరం. ఇక్కడ వ్యక్తుల ప్రభావం కంటే పార్టీల బలమే నిర్ణయాత్మకం. కాపు, బీసీ సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో మొదటి నుంచి టీడీపీ బలంగా ఉంది. 2 దశాబ్దాల కాలంలో 2019 మినహా సైకిల్ పార్టీదే ఇక్కడ విజయం. 2009, 2014లో కేఎస్ఎన్ఎస్ రాజు గెలిచారు. 2019లో చోడవరం సీటులో సెంటిమెంట్ను వైసీపీ బ్రేక్ చేసింది. చిరకాల ప్రత్యర్థి రాజుపై విజయం సాధించారు కరణం ధర్మశ్రీ. వైసీపీ గాలి, కాపు కమ్యూనిటీ బలం కలిసి రావడంతో ధర్మశ్రీ మెజారిటీ 20,000 దాటింది. ఆ ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు కేఎస్ఎన్ఎస్ రాజు. పూర్తిగా వ్యాపారాలకు సమయం కేటాయించారు. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను బత్తుల తాతయ్యకు అప్పగించింది అధిష్టానం. 4 ఏళ్ల పాటు చోడవరంలో ధర్మశ్రీని ఎదుర్కోవడానికి టీడీపీ శ్రేణులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సామాజిక వర్గ పరంగా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేకపోవడం, ప్రతిపక్షంలో కాడి దించేసిన కారణంగా కేఎస్ఎన్ఎస్ రాజకీయంగా కనుమరుగు అయినట్టేనని సొంత పార్టీలో చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెరపైకి వచ్చిన రాజు సీనియారిటీ కోటాలో టికెట్ సాధించారు. మరోసారి ధర్మశ్రీ వర్సెస్ కేఎస్ఎన్ఎస్ పోరులో గెలుపు కూటమిని వరించింది. 2009, 2014లో అత్యవసర మెజార్టీతో ఎమ్మెల్యే అయిన రాజు జనసేన ఎఫెక్ట్, టీడీపీ ఓటు బ్యాంక్ బలంతో 42,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. సరిగ్గా ఇక్కడి నుంచే అసలు సంగతి మొదలైందట. అటు కూటమి పార్టీలకు ఇటు ఓట్లేసిన జనానికి శాసనసభ్యుడు అందుబాటులో లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. కారణం, చోడవరం రాజకీయాలన్నీ షుగర్ ఫ్యాక్టరీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం ఒక్కటే కాదు, మాడుగుల, అనకాపల్లి, నర్సీపట్నం, పెందుర్తి పరిధిలో చెరుకు రైతులు ఆధారపడేది చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీదే. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇక్కడ రైతుల కష్టాలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చాయి. చక్కెర కర్మాగారం సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఇథనాల్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదనలు ఉన్నాయి. చక్కెర కర్మాగారం నుంచి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. గోవాడ చక్కెర కర్మాగారం రైతులకు 16 కోట్లు బకాయిలు పెట్టింది. సిబ్బందికి 60 కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని విపక్షం లెక్కలు చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి 6 నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదని వైసీపీ ఆందోళనలకు రెడీ అవుతోంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కరణం ధర్మశ్రీ కూటమి మీద పోరాటానికి షుగర్ ఫ్యాక్టరీనే నమ్ముకున్నారు. తీపితోనే ప్రత్యర్థులకు చేదు తినిపించాలని ఆయన వ్యూహరచన చేశారు. ప్రతిపక్షం ఈ విధంగా రైతుల్లో వ్యతిరేకతను కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయట. షుగర్ ఫ్యాక్టరీ లింక్ ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు హైరానా పడుతూ ఉంటే కేఎస్ఎన్ఎస్ మాత్రం లైట్గా తీసుకోవడం సహచరులకు చికాకు పుట్టించేస్తోందట. పైగా మిగిలిన శాసనసభ్యులు ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు వైపు మొగ్గు చూపుతూ ఉంటే చోడవరం ఎమ్మెల్యే మాత్రం మొలాసిస్ ప్లాంట్ ప్రతిపాదనలు చేస్తున్నారట. ఈ కారణంతో రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయడం, బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగేందుకు అవసరమైన సమావేశాలకు ముఖం చాటేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తాతయ్య బాబుకు జిల్లా అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. ఇటీవల హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. ఇక్కడ లీడర్షిప్, క్యాడర్ సంతృప్తిగా ఉన్న పార్టీకి ఆయుపట్టు లాంటి రైతు సమస్యలు, పార్టీ పటిష్టత విషయంలో ఎమ్మెల్యే ఆలోచనలు అంతుబట్టడం లేదని కూటమి వర్గాలు తలలు పట్టుకుంటున్నాయట. ఈ అవకాశం వైసీపీ అనుకూలంగా మలుచుకుంటే ఇబ్బందులు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతోంది.